నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనం ప్రస్తుతం ఓయూ యూనివర్సిటీలో ఉన్నాం. నిన్న ఆర్ట్స్ కాలేజీకి సంబంధించి ఏబీవీపీ వర్సెస్ అలాగే కాంగ్రెస్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఇరు పక్షాల్లో దాడి జరిగిన పరిస్థితి. ఇటు పక్క కాంగ్రెస్ నాయకులకి కొంతమందికి దెబ్బలు తగిలిన పరిస్థితి అయితే జరుగుతుంది. ఈ వివాదం అంతా కూడా ఒక ఫ్లెక్స్‌కి సంబంధించి ఏదైతే ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించి ఒక ఫ్లెక్స్‌కి సంబంధించి వివాదం స్టార్ట్ అయినట్టుగా చెప్తున్నారు. సో, ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నరసింహులు అన్న ఉన్నారు. అన్న చెప్పాలి అంటే నిన్న ఇష్యూ ప్రధానంగా దేని గురించి స్టార్ట్ అయింది? అసలు ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో జరుపుకున్నది. ఆ పరంపరలోనే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కదా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారి ఫోటోతోటి మా మంత్రివర్యులు, మా ప్రముఖులందరి ఫోటోతో కలిపి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయండి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చేసి నేను ప్రజాపాలన దినోత్సవం జరపడం జరిగింది. ఆ క్రమంలో జరిపినాము. కార్యక్రమాలు పూర్తయ్యాయి. మళ్ళీ మేము రకరకాల కార్యక్రమం ఉన్నాము. ఇదంతా ఒక అయిపోయిన తర్వాత సాయంత్రం క్రమంలో కుట్రపూరితంగా ఏబీపీకి చెందిన యూనివర్సిటీ బాధితులైన జీవను, రాజు, పృథ్వీ వాళ్ళ మెంటర్‌గా ఉన్నటువంటి రామకృష్ణ అందరు వ్యక్తులైందే వాళ్ళకు కాంగ్రెస్ జెండన్నా ఇక్కడ లెఫ్ట్ దళిత భావజాలం అన్న వాళ్ళకి ఎప్పుడు కంటగింపుగా మారే వరకు వాళ్ళ ఉనికి ప్రశ్నార్థక సందర్భంలో ఈరోజు అక్కడ ప్లేస్ ఉంది. క కావ పట్టుకు వాళ్ళ ఫ్లెక్సీ కట్టుకోవడానికి ఉంది అక్కడ. కానీ ఆ ఫ్లెక్సీ మీద కట్టే ప్రయత్నం చేశారు. మా వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత కూడా మళ్ళీ కొద్దిసేపు వాగ్వివాదం అయింది. అయిపోయిన తర్వాత ఆ ఫ్లెక్సే ఉండొద్దు, ఈ లంజోకులు ఎట్లా కడతారని చెప్పి బూతుమాటలు తిడుతూ ఆ ఫ్లెక్సీని చించివేయడం జరిగింది. అది ఎందుకు మా పార్టీ ఫ్లెక్స్ చింపినారని చెప్పి అడిగిన మా పల్లపు ఎన్ఎస్వై నాయకుడు పల్లపు చందు పైన అది ప్రజాస్వామ్య ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు చురుగ్గా ఉండే తన ఫ్రెండ్ అయినటువంటి ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ పైన విచక్షణ రహితంగా దాడులు చేసి చంపే ప్రయత్నం చేశారు. అంటే కక్షపూరితంగానే జరిగిందంటారా? లేకపోతే ఏంటి? అంటే అంతకుముందు ఇలాంటి వివాదం జరిగిందా మీకు ఇరు పార్టీల వాళ్ళకి? మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతపరంగా ఉన్న వ్యక్తులుగా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేసిన వ్యక్తులు మేము ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో కానీ, ఇది ఎక్కడ కూడా దేశంలో కానీ దాడులు తెగబడే సంస్కృతి కానీ సంప్రదాయం అవి కాదు. ఏబీపీ ఒక చరిత్రనే దాడులు, చంపడాలు, ఈ చరిత్ర ఉన్న నీచమైన చరిత్ర వాళ్ళది. మొన్న జేఎన్యూ నుంచి మొదలుకొట్టే సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య కోరకు మొత్తం కుట్రదారులు, ఆ చావుల కారణం మొత్తం ఏబీపీ గుండాలే. కానీ ఇది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కానీ, లేకపోతే ఎన్ఎస్వై బాధ్యులు కావచ్చు, లేకపోతే లెఫ్ట్ వింగ్, దళిత సమాజం ఎవరు ఇవ్వాలి. కానీ మేమే ఉండాలి, ఈ యూనివర్సిటీలో మొత్తం ఆధిపత్యం మాదే చెలాయించాలని కుట్ర ఫ్లెక్సీ చింపాల్సిన అవసరం ఏమి వచ్చింది? అడిగినందుకు మా కార్యకర్తలని, మా సానుభూతి పరులని, లేకపోతే మా నాయకులు ఉస్మానియా బిడ్డల్ని మీరు విచక్షణ రహిత దాడి చేయాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ దాడిలో ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఎంత విచక్షణ మర్చిపోయి ఉన్నారు. మరి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుస్తలేదు. ఒక ఎస్ఐ మీద దాడి జరిగితే చెయ్యిరిగింది. తనకు ఘోరంగా ఒక ఎస్ఐ కూడా కొట్టడం జరిగింది. అంటే ఇది కక్షపూరితంగానే చూస్తారా? లేకపోతే ఎట్లా చూడాలి దీన్ని? అంటే కక్షపూరితంగా చేశారనుకోవచ్చా? లేకపోతే ఇది అన్నాం ఖచ్చితంగా కక్షపూరితం. మేమేమంటాం, మేము ఈరోజు ఇప్పటి వరకు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడ మేము ఏమైనా చేసామా? చేయలే కదా. మా ప్రోగ్రామ్ ఒక అధికారికంగా ప్రభుత్వం పిలిపించిన మేరకు ఒక కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా, కార్యకర్తలుగా మేము ప్రజాపాలన దినోత్సవాన్ని ఏర్పాటు చేసాం. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ఫోటోని ఆర్ట్స్ కాలేజ్ ప్రెస్ కడితే చింపే హక్కు నీకు ఓడిచ్చుండు. నీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే నువ్వు వేరేది పోవాలి కదా. మళ్ళీ నీ చింపి కట్టావే అక్కడ. కానండి వాళ్ళు చెప్పేదేంటంటే, మీరే దాడి చేశారు. దాడికి తెగబడింది మీరే ఫస్ట్. తర్వాత ఏదైతే వినాయకుడి నిమజ్జనం ఏదైతే జరుగుతుందో, దాన్ని అడ్డుకునే ప్రాసెస్‌లో ఇదంతా జరిగిందని వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని అడ్డుపెట్టుకొని చేసే కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలు, ఏబీపీ, బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, ఆర్ఎస్ఎస్ చేసే కుట్రలే ఇవి. దేవుడు అంటే మాకు అభిమానమే. మేము పూజలు చేస్తాం. మేము కూడా మొన్న వేలాది మందితో అన్నదాన కార్యక్రమం చేశాము. వాళ్ళకి దేవుని మీద పేటెంట్ హక్కు కావాలి, యూనివర్సిటీ మీద పేటెంట్ హక్కు కావాలి. వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? ఒక కుట్రతోటి మాత్రమే. మేము కూడా విగ్రహాలు పెడుతున్నాము, పూజిస్తున్నాం అని చెప్పి కుట్రతోటి వాళ్ళ వైపు పోలు పోతారని చెప్పి ఒక నీచమైన దుస్థితితో మాత్రం ఈరోజు మా మీద దాడి చేయడం జరిగింది. మరండి కేస్ పెట్టారా దీని మీద? ఎట్లా? రాత్రే మేము కేసు పెట్టడం జరిగింది. అయింది. మేమేమని చేసాం, ఎఫ్ఐఆర్ అయితే మేమైతే కంప్లీట్ ఇచ్చామో వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మరి తన్నులు దెబ్బలు తగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దెబ్బలు తిన్న వాళ్ళు ఒక దశలో ప్రాణాపాయ స్థితికి వెళ్ళి మేము బతికి బయటపడ్డాము అనే భయం, పోలీసు వాళ్ళు లేకపోతే మేము బతకలేమేమన్న భయంతో ఉన్నాం. ఇక్కడికి వచ్చే వాళ్ళం అందరం సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు చెందిన వాళ్ళము. ఈడికొచ్చి మేము మా సిద్ధాంతాలు, మాకు ఒక నచ్చిన విలువల వైపు ప్రయాణం పోదామంటే వీళ్ళ ఆధిపత్యతో తరతరాలుగా నాడు జార్జ్ రెడ్డిని సంపద మొదలు పెడితే ఎంతోమంది ఇక్కడ ఉన్న లెఫ్ట్ వింగ్ నాయకుల మీద, ఒకప్పుడు స్టాలిన్ మీద దాడి చేశారు, అంత ముందు ఒకసారి శరత్ చమార్ మీద దాడి చేశారు, ఎంతోమంది మీద. అంటే వీళ్ళకు లీడర్షిప్ ఎప్పుడైతే డిమోరలైజ్ అయిపోయి వీళ్ళు ఉనికి ప్రశాంతత కలుగుతున్నప్పుడు ప్రతి సందర్భంలో దాడులు తెగబడతా ఉన్నారు. మేము ఈ దాడులను ఎప్పటికీ ఎదుర్కొంటూనే ఉంటాం, నిలబడతా ఉంటాం. మేము సిద్ధాంతం కోసం, ఈ దేశం కాపాడడం కోసం, కొన్ని విలువల కోసం మాత్రం నిలబడితే సిద్ధంగా ఉన్నాం. బరాబరి ఏబీపీ ఎన్ని దాడులు చేస్తుందో అన్నిటికీ
ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాం. మేము ఈ మీడియా ద్వారా లెజెండ్ టీవీ ద్వారా ప్రజాపాలన అధినేత రేవంత్ రెడ్డి గారికి, పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేమైతే ఎవరి మీద కంప్లెయింట్ ఇచ్చామో వారి మీద తక్షణమే కేసు నమోదు చేసి మా తప్పు ఉంటే మమ్మల్ని చూడండి, ఎవరు తప్పు ఉంటే వాళ్ళు చూడండి గానీ ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజ్ వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీసీ ఫుటేజ్‌లలో ఉన్న అంశాలు తీయండి. ఎవరు ఫ్లెక్సీలు దించారో అక్కడ విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి నాయకులు అందరూ ఉన్నారు. అది జరిగిన అంశాలేందో బయట తీసి మాత్రం మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూడొచ్చు అంటే కక్షపూరితంగానే ఇదంతా చేశారు అనేది కూడా చెప్పడం జరిగింది. ఏబీపీ వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఇదంతా కూడా. ఒక ఫ్లెక్సీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి సంబంధించి వివాదం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ ఒక సీసీ ఫుటేజ్‌లు కూడా ఉన్నాయి కాబట్టి సీసీ ఫుటేజ్‌ల ఆధారంగానే మీరు దీనికి ఎవరైతే పాల్పడ్డారో వీళ్ళకైతే శిక్ష విధించాలని చెప్పేసి చెప్పడం చెప్పడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అంటే లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎవరైతే దెబ్బలు తగిలిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేది ప్రస్తుతం అయితే చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దామా. ఏమైందన్న అసలు రాత్రి గొడవ ఎట్లా స్టార్ట్? ఏదైతే నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మేము ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికెళ్ళడం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో డీజేలో పాటలు పెట్టుకొని డాన్సులేస్తూ అందరికీ గూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఏబీవీపీ గూండాలు, ఏబీవీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నన్ను చూడడం జరిగింది. గతంలోనే మాకు సిద్ధాంతపరమైన వైరుధ్యాలు, విభేదాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో గూడా నేను ఏబీవీపీ గూండాలు జేఎన్యూలో అక్కడ వేరే విద్యార్థుల మీద దాడి చేసినప్పుడు నేను ఖండించి, ఇక్కడ ఖబర్దార్ ఏబీవీపీ గూండాల్లారా అని నేను పెట్టినప్పుడు, అందులో ఉన్నటువంటి కొందరు ఏబీవీపీ నాయకులు నాకు వార్నింగ్ ఇయ్యడం జరిగింది. "నువ్వు దీనికి మూల్యం చెల్లించుకుంటావు" అది ఇది అని చెప్పి నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఇటువంటి విషయాలన్నీ ఏదైతే మేము ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా అంబేద్కర్ గారి ఐడియాలజీని, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఐడియాలజీని, జార్జ్ రెడ్డి ఐడియాలజీని వీళ్ళు అందించినటువంటి సిద్ధాంతాలను మోస్తూ విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నటువంటి మేమంటే ఏబీవీపీ వాళ్ళకి ముందు నుంచే కళ్ళుమంటగా ఉండేది. అటువంటిది నిన్న 7:30 ప్రాంతంలో మేము ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు ఆ మద్యం మత్తులో ఉన్నటువంటి ఏబీవీపీ గుండాలందరూ గూడా ఒక్కసారిగా నా మీద పడి దాదాపు 30, 40 మంది వరకు గూడా నా మీద పడి నన్ను కింద పడేసి తొక్కి, మనం చూస్తున్నట్టు ఇగో ఈ కన్ను మీద అయితే కర్రలతోటి దాడి చేస్తే దాదాపు ఇంత లోతు వరకు గాయమైంది. నిన్న ఈ కన్ను మొత్తము డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటే నిన్న గాంధీ హాస్పిటల్‌కి వెళ్ళి రాత్రి 3 గంటల వరకు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ చేతుల్ని మరియు ఈ అన్ని భాగాల్లో గూడా వాళ్ళందరూ గూడా విచక్షణ రహితంగా మీద పడి తొక్కడం జరిగింది. తొక్కి నా ఇటువైపు ఉన్నటువంటి గూడ ఉన్నది. ఈ గూడ మొత్తం గూడా రప్చర్ అయ్యే విధంగా అటు ఇటు నన్ను ఈడ్చి డ్యామేజ్ చేయడం జరిగింది. ఒక ఫ్లెక్సీకి సంబంధించి వివాదం స్టార్ట్ అయిందనేది కరెక్టేనా? నిజమా? ఒక ఫ్లెక్సీ అయితే ఫ్లెక్సీకి సంబంధించిన వివాదము కాంగ్రెస్ పార్టీకి వారి మధ్య జరిగిందనేది వాస్తవమే. అది జరిగింది, సమస్య పోయింది, అయిపోయింది. ఏదైతే ఆ తరువాత నేనక్కడికి వెళ్ళిన తరువాత పాత విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మరియు ఏదైతే సిద్ధాంతపరమైన విభేదాలు మాకున్నాయో అవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు వాస్తవానికి నిన్న విపరీతంగా తాగి మద్యం మత్తులో ఉండి, వారికి ఎవరు పడని వ్యక్తులుంటారో వారు ఎవరొచ్చినా వారి మీద దాడి జేయాలి అనే విధమైన ఆలోచనతోటి ఉన్నారు. అది వాస్తవానికి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. అంతమంది వాళ్ళు సాయంత్రం పూట తాగి 1000 మంది పిల్లల సమక్షంలో డాన్సులు వేసుకుంటూ డీజేలు పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మంచి అకాడమిక్ వాతావరణాన్ని నాశనం చేసే విధంగా వీళ్ళు ఈ విధంగా తాగి డాన్సులు వేస్తే ఈ సభ్య సమాజానికి ఏబీవీపీ, ఈ బీజేపీ, ఈ నరేంద్ర మోడీ, ఈ సిద్ధాంతాలు, ఈ కాషాయ సిద్ధాంతాలన్నీ ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాదంటే వాళ్ళు ఊరేగింపుని అడ్డుకోవడానికి చూసారు. అప్పుడు మేము దాడి చేశామంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవానికి మనం సీసీ ఫుటేజ్లు చూసుకోవచ్చు, లేదా దాడిలో మా మీద దాడి చేస్తున్నప్పుడు అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఎస్ఐ కాశీ గారిని విపరీతంగా కొట్టడం వల్ల వారు ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మాతో పాటు నిన్న ఆయన కూడా ఎస్ఐ గారు కాశీ గారు కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చారు. మీరు ఒకసారి వారిని కూడా అడగొచ్చు. ఎవరిని అడ్డుకోలేదు. కేవలం వారు అత్యంత అహంకారంతో ఎప్పటి నుంచో మా మీద దాడి చేయాలి అని వాళ్ళ మనసులో సంకల్పించుకొని అదే సంకల్పాన్ని నిన్న మా మీద హత్యా ప్రయత్నం చేసి మమ్మల్ని వాస్తవానికి చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. మీరు ఎస్ఐ కాశీ గారిని కూడా అడగొచ్చు ఏ విధమైన దాడి జరిగింది అని. మీరు వారిని అడిగినా ఆ సీసీ ఫుటేజ్ చూసినా మీకు తెలుస్తుంది. మా మీద దాడి చేసినటువంటి ఏబీవీపీ గుండాలందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఖబర్దార్ ఏబీవీపీ గుండాలారా, ఉస్మానియా యూనివర్సిటీలో
దాడులకి తావులేదు. ఇది ఇది గొప్ప బహుజన బహుజన బిడ్డల భాండాగారం, ఇది విజ్ఞాన భాండాగారం. ఇది మీలాంటి అల్లరి మూకలు, రౌడీ మూకలు, ఎవరైతే జార్జ్ రెడ్డిని చంపినటువంటి మీలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్లకు, మీ ఐడియాలజీకి ఇక్కడ తావులేదు. మేమందరం కూడా అంబేద్కర్ వారసులం, మహాత్మా జ్యోతిరావు ఫులే వారసులం. మేము ముమ్మాటికి కూడా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తాం. ఇలాంటి దాడులు మాకు కొత్త కాదు. మరియు మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏబీవీపీ గుండాలారా, నెక్స్ట్ మీరు చేసినటువంటి ఈ దాడికి ఏ విధమైన రిజల్ట్ ఉంటుంది అనేది కూడా మీ ఊకే వదిలేస్తున్నాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బహుజన విద్యార్థి సంఘాలుగా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా, బీసీ విద్యార్థి సంఘాలుగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరం కూడా మీకు త్వరలోనే ఇంతకింత మూల్యం చెల్లించుకునే పరిస్థితిని మేము తీసుకొని వస్తాం. మీ వెనక కిషన్ రెడ్డి ఉండొచ్చు, మీ వెనక నరేంద్ర మోడీ ఉండొచ్చు, ఎవరైనా సరే మీరు ప్రజలను, పేద విద్యార్థులను, పేదల తరఫున పోరాడే విద్యార్థి నాయకుల మీద దాడి చేస్తామంటే మాత్రం ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఖబర్దార్ ఏబీవీ గుండాలారా. చెప్పాలన్నా ఎట్లా చూడాలంటే ఈ దాడి విషయాలు? నిన్న రాత్రి 7 నుంచి 8 గంటల సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులైనటువంటి శ్రీకాంత్ యాదవ్ కానీ, మన చందు కానీ, అదేవిధంగా వికాస్ కానీ, అదేవిధంగా మన వలిగొండ నరసింహ కానీ, వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి అసలు వీళ్ళ బ్యానర్లు ఎందుకు చింపారు, అసలు ఎందుకు ఇట్లా మేము కట్టిన బ్యానర్లను ఎందుకు చింపి మీరెందుకు కట్టారని సామరస్యంగా ఫ్రెండ్లీగా అడిగినందుకు మూకుమ్మడిగా బాగా తాగి ఉత్సవ కమిటీ పేరుతో చిందులు, నృత్యాలు, డ్యాన్సులు వేసుకుంటూ ఎవడ్రా మీరు అడగడానికి, యూనివర్సిటీలో మీ ఎవడ్రా అడగడానికి, ఇది మా పెత్తనం రాని విచక్షణ రహితంగా దాదాపు 20 నుంచి 50 మంది కలిసి విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచినటువంటి ఏబీపీ సంస్థకు చెందినటువంటి విద్యార్థి నాయకుల్ని తక్షణం అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెనగాని దయాకర్గా నేను పోలీసు వారిని, కమిషన్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ చాలా తెలంగాణ వచ్చిన తర్వాత అనేక ఉన్నటువంటి భావజాల సంఘర్షణలు ఉన్నటువంటి సంఘాలు, వ్యక్తులు, సంస్థలు సామరస్యంగా 10 ఏళ్ల పాటు ఇక్కడ కూడా తాగాదాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి ఒక ఏవీపీ ఒక మూటా సంబంధించి ఇట్లా దళిత బహుజన విద్యార్థుల పైన, బీసీ విద్యార్థి నాయకుల పైన, ఇట్లా యాక్టివ్గా ఉండే విద్యార్థి నాయకత్వం పైన ఇట్లా దాడులు చేసి మళ్ళొకసారి వాళ్ళు వెలుగులోకి రావాలి, మా ఆధిపత్యాన్ని చూయించుకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు ఈ ర్యాలీని అడ్డుకోబోతుంటే మేము రియాక్ట్ అయ్యామని చెప్పేసి చెప్తున్నారు. కావాలని వాళ్ళు కట్టుకథలు చెప్తా ఉన్నారు. వీళ్ళకు తగిలిన గాయాలు జనరల్ స్టూడెంట్స్ కొట్టిన గాయాల్లాగా ఉన్నాయా? వాళ్ళు కొట్టిన గాయాల జనరల్ స్టూడెంట్స్, ఇక్కడ ఉండే జనరల్ స్టూడెంట్స్కు ఒక విద్యార్థి నాయకుల్ని కొట్టగలిగే ధైర్యం ఉందా? ఇక్కడ వాళ్ళు చదువుకునే వాళ్ళు, ఇక్కడ కేసులకు కానీ ఇంకో దానికి భయపడే వాళ్ళకి చదువు తప్ప ఇంకోటి ఉండదు. కావాలని వీళ్ళ మీద కక్షపూరితంగా దాడి చేశారు. ఇది ముమ్మాటికి అర్థమైన గాయాలు, వాళ్ళకు ఉన్నట్టు కొట్టిన తీరును చూస్తే, వీడియోలలో చూస్తే ఎంత బాధ కలిగిస్తుందో మనం చూడొచ్చు. కాబట్టి యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక సంఘాలు, డెమోక్రటిక్ సంఘాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఏబీపీ మళ్ళొక్కసారి మీ వెలుగులోకి రావాలి, మా ఆధిపత్యాన్ని చూయించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వారికి కూడా ఎక్కడ కూడా అసాంఘిక శక్తులకు కానీ, అల్లరి ముక్కలకు కానీ, రౌడీల గుండాలకు స్థానం లేదనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. ఇక్కడ కూడా పునరావృతం అయితే గతంలో 2005-6 సంవత్సరంలో బహుజన సంఘాలు, బీసీ సంఘాలు ఆనాడు ఏవీపీని ఎట్లా తరిమి కొట్టిరో మళ్ళా కూడా ఈనాడు అదే తరహాలో తరిమి కొట్టే దశలు వస్తాయి. తీరు మార్చుకోవాలి కోరుతా ఉన్నాం. ఏదైనా ఎస్ఐ కాశీ గారిని కూడా కొట్టారు అంటే వాళ్ళు మొత్తం అనేక ఉన్నటువంటి బయటికి రాబోతా ఉన్నాయి. పోలీసులు కూడా వాస్తవాలను తెలుసుకొని సీసీ కెమెరాలను చూసి, వీడియోలను చూసి, తగిలిన గాయాలను చూసి వాళ్ళపైన తక్షణం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని కూడా కోరుతా ఉన్నాం. పోలీసులు ఒకలా ఏకపక్షంగా ఏదో బీజేపీ నాయకులు లేకపోతే కిషన్ రెడ్డి ఇంకెవరో రకరకాల మాటలు విని దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణలో కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని సంఘాలు ఏకమై జరిగిన దాడిని పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తామని కూడా కోరుతా ఉన్నాం.